హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 5 ఎన్విరాన్మెంట్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ దట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బాక్స్లో ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్లో కూడా మనకి ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగిందనమాట. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి అదే మీనింగ్ ఇచ్చే పదం ఏదైతే ఉందో అది మనకి ఈ పెయిన్ ఇచ్చినటువంటి ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ సెంటెన్స్లో ఏవైతే అండర్లైన్ చేశారో ఆ వర్డ్స్కి అదే మీనింగ్ ఇచ్చే పదాలు మనకి ఈ బాక్స్లో ఉన్నాయన్నమాట. వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. అది మనకు చేయమని చెప్పేసి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే వీటిని మనం సినోనియమ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లా మనం సినోనియమ్స్ అంటే పర్యాయ పదాలు, అంటే ఒక విధంగా అదే మీనింగ్ ఇచ్చే పదాలను మనం పర్యాయ పదాలు అంటాం కదా. సో ఫస్ట్ మనం ఈ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుంటే ఈజీగా మనం ఇక్కడ ఈ సెంటెన్సెస్లో ఇచ్చినటువంటి వర్డ్స్కి మీనింగ్స్ మనం రాసేయచ్చు. ఫస్ట్ వన్ ట్రాన్స్ప్లాంటెడ్ మీన్స్ మార్చడము, చేంజ్ చేయటము. నెక్స్ట్ వన్ విజిటేషన్ మీన్స్ గ్రీన్ ప్లాంట్స్ లేదా పచ్చగా ఉన్నటువంటి వాతావరణం లేదా పచ్చని చెట్లు. నెక్స్ట్ ఎగ్జాటిక్ మీన్స్ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లేదా వివిధ ప్రాంతాలకి విహారం వెళ్ళటము. నెక్స్ట్ వన్ నెగోషియేషన్ మీన్స్ డిస్కషన్స్, అంటే ఎలా చెప్పచ్చు అంటే మనం సంప్రదింపులు జరుపుకోవడము లేదా ఒక విషయాన్ని మాట్లాడి చర్చించుకోవడం అనమాట. నెక్స్ట్ వన్ రీస్టోర్ అంటే ఆగిపోయినటువంటి లేదా పాతది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయటము, దట్ ఈస్ కాల్డ్ రీస్టోర్. నెక్స్ట్ వన్ ఈక్వల్ రైట్స్ మీన్స్ సమాన హక్కులు. నెక్స్ట్ వన్ సస్టైన్ మీన్స్ నిలుపుదల చేయటము లేదా ఆపటము. డిగ్రేడ్స్ మీన్స్ తగ్గిపోవటము ఆర్ నథింగ్ బట్ రెడ్యూస్ వాల్యూ లేదా విలువలు ఏవైతే ఉన్నాయో అవి డిగ్రేడ్ అయిపోవడం అంటే తగ్గిపోవడం అనమాట. ఈక్విటబుల్లీ మీన్స్ సమానంగా, అంటే ఈక్వల్ షేర్, సమానంగా పంచిపెట్టడము. నెక్స్ట్ రీహాబిలిటేషన్ మీన్స్ తిరిగి నిర్మించడము. ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 10 వర్డ్స్ అనమాట. సో ఈ 10 వర్డ్స్ని ఉపయోగించుకుని మనకి కింద ఇచ్చినటువంటి ఈ 10 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దానికి అదే మీనింగ్ ఇచ్చే పదం మనకి పైన ఈ బాక్స్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇంకా ఆన్సర్స్ ఏంటో చూద్దాం వీటికి. ఫస్ట్ వన్, ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ normalcy in the red hit areas of the city. The government has trying to bring back normalcy in the red hit areas of the city. గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బ్రింగ్ బ్యాక్ మీన్స్ వెనక్కి తీసుకురావటము. ఎక్కడ? ఇన్ ద రియాడ్ హిట్ ఏరియాస్ ఆఫ్ ద సిటీ, అంటే సిటీలో ఏవో అల్లర్లు జరిగాయి అనమాట. రియాట్ మీన్స్ అల్లర్లు జరగటం. సో ఆ అల్లర్లు ఎక్కడైతే జరిగాయో వాటిని మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. బ్రింగ్ బ్యాక్ మీన్స్ వెనక్కి తీసుకురావటం. సో ఇక్కడ మనకి అదే మీనింగ్ ఇచ్చే పదం ఏంటి? రీస్టోర్. ఇంకోటి మనకు అంటే అంతకుముందు వరకు అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒకేసారి గొడవలు జరిగి ఏమైందంటే వాతావరణం అంతా కూడా ఒక్కోసారి ఉద్రిక్తంగా మారిందనమాట. ఆ మారినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి నార్మల్ పొజిషన్కి తీసుకురావటము. సో అదే మీనింగ్ ఇచ్చేది మనకి ఫస్ట్ వరుసలో ఉన్నటువంటి 5th వర్డ్ రీస్టోర్ ఏదైతే ఉందో మనకి అదే మీనింగ్ ఇచ్చేది. అంటే బ్రింగ్ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్, సాధారణ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తీసుకురావటాన్ని మనం రీస్టోర్ అన్నమాట ఇక్కడ మనకి సరిపోతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రింగ్ బ్యాక్ అనే ఏదైతే ఉందో ఆ యొక్క వర్డ్ ప్లేస్లో మనం ఇక్కడ రీస్టోర్ అనే మాటని మనం రాస్తాము. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, వంగ్రీ మాతై ఫౌట్ ఫర్ ద సేమ్ ప్రివిలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. మనం ఆల్రెడీ ఈ లెసన్లో డిస్కస్ చేసాం. ఈ వంగ్రీ మాతై అనే ఎవరైతే ఉందో ఆవిడ గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అనే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, అట్ ద సేమ్ టైం ఆఫ్రికాలో ఉన్నటువంటి మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేమ్ ప్రివిలేజెస్
అంటే ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్, సమాన హక్కులు కల్పించాలి అని చెప్పేసి తాను ఉద్యమం మొదలుపెట్టిందని చెప్పేసి, అంటే పోరాటం చేసిందని చెప్పేసి చెప్పుకున్నాను అనమాట. సో హియర్ సేమ్ ప్రివిలేజెస్ మీన్స్ ఈక్వల్ రైట్స్, సమాన హక్కులు ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మెన్ మగవాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఉమెన్ ఆడవాళ్ళకి సమాన హక్కులు కల్పించడం కోసం ఈవిడ పోరాటం చేసిందనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ రోలో ఉన్నటువంటి ఈక్వల్ రైట్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సూటబుల్ ఆన్సర్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ సేమ్ ప్రివిలేజెస్, ఇక్కడ ఈ వర్డ్కి బదులు మనం ఈక్వల్ రైట్స్ అనే మాటని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, I cannot hold my attention on any subject for a long time. I cannot hold my attention on any subject for a long time. నేను, హోల్డ్ మీన్స్ ఆపి ఉంచడము, మై అటెన్షన్ మీన్స్ ఏకాగ్రత, అవి ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే ఫర్ ఏ లాంగ్ టైం, చాలాసేపు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇతను ఎవరైతే ఉన్నారో ఒక సబ్జెక్ట్ తీసి దగ్గర పెట్టుకోగానే, లేదా దాన్ని చదువుతున్నప్పుడు కానీ, దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, దాని మీద అతను ఎక్కువ ఏకాగ్రతని ఉంచలేకపోతున్నాడంట. అంటే ఒక అరగంట గంట చదవంగానే అతనికి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద అతను కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది చేయలేకపోతున్నాడు. అంటే పట్టి ఉంచడము, లేదా ఆపి ఉంచడము, లేదా నిలుపుదల చేయడము అనే మాట ఇక్కడ మనకి హోల్డ్. ఐ కెనాట్ హోల్డ్ అంటే స్టాప్ ఆర్ ఆపి ఉంచడము, పట్టి ఉంచడము. తన యొక్క ఏకాగ్రత ఏదైతే ఉందో సబ్జెక్ట్ మీద ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాడు. సో నిలుపుదల చేయడము లేదా ఆపి ఉంచడం అనే మీనింగ్ ఇచ్చే వర్డ్ మనకి ఏదైతే ఉందో అది కావాలి ఇక్కడ. సో మనకి సెకండ్ వర్స్లో ఉన్నటువంటి సస్టైన్ అనే మాట ఏదైతే ఉందో దట్ ఈజ్ సూటబుల్ హియర్. ఇక్కడ మనకి అది ఈ సస్టైన్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోల్డ్ అనే మాటలో మనం ఐ కెనాట్ సస్టైన్ అనే మాట తీసుకొస్తే, అంటే ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ కాలము లేదా ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో తను చేయలేకపోతున్నాడు. దెన్ మూవింగ్ టు ఫోర్త్ వన్, ద పోస్టర్ ఈస్ అఫెన్సివ్ అండ్ డిస్రెస్పెక్ట్స్ ఉమెన్. ద పోస్టర్ అంటే తెలుసు కదా, వాల్ పోస్టర్ అనమాట. అంటే గోడల మీద మనకి అతికిస్తూ ఉంటారు సినిమాలకు సంబంధించి కానీ, లేకపోతే కొత్తగా ఏమైనా షాపులు కానీ, షోరూమ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు, సర్కస్ ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మనకి వాల్స్ మీద, అంటే గోడల మీద పోస్టర్స్ వేస్తూ ఉంటారు కదా, వాల్ పోస్టర్ అనమాట. సో హియర్ ద పోస్టర్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డిస్రెస్పెక్ట్స్ ఉమెన్. అఫెన్సివ్ అంటే ఎలా ఉందంటే వచ్చి తగ్గించేదిలాగా ఉంది. ఉమెన్ మీన్స్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్, అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించేదిలా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి డిస్రెస్పెక్ట్స్ అంటే తగ్గించడం మీన్స్ నథింగ్ బట్ రెడ్యూస్. సో ఇలా తగ్గించేది అనేది ఏదైతే ఉందో అదే మీనింగ్ ఇచ్చే పదం పైన బాక్స్లో మనం చూస్తే సెకండ్ రోలో థర్డ్ వన్, డీగ్రేడ్స్. మనం ద్వారా ఈ బాక్స్లో ఉన్న వర్డ్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం, డీగ్రేడ్ అంటే తగ్గిపోవటము అని చెప్పేసి. సో ఇక్కడ ద పోస్టర్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డీగ్రేడ్స్ ఉమెన్. ఆడవాళ్ళని ఎవరైతే ఉందో అది ఇక్కడ అఫెన్సివ్ అంటే కించపరచడం అనమాట. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కించపరిచే విధంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అతికించినటువంటి ఈ పోస్టర్ ఏదైతే ఉందో అది మహిళలను, అంటే ఉమెన్స్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కించపరిచే విధంగా ఉంది, అంటే వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించే విధంగా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో తగ్గించడము అంటే రెడ్యూస్. సో మనకి డీగ్రేడ్స్ అనే మాట ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఈక్వల్గా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి డీగ్రేడ్స్. ద నెక్స్ట్ వన్, సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ అమాంగ్ ఆల్. సమ్ పీపుల్, కొంతమంది, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గ్యూ చేయడం వాదించడం ఏమని, దట్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్, వెల్త్ మీన్స్ సంపద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాన్నంట షుడ్ బి డిస్ట్రిబ్యూషన్ మీన్స్ పంపిణీ చేయడము లేదా పంచిపెట్టడము. ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని పంచిపెట్టాలంటే ఎలా, ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ అమాంగ్ ఆల్. అమాంగ్ అంటే మధ్యలో, మోర్ దాన్ 2 వచ్చినప్పుడు మనం అమాంగ్ అనే మాట ఉపయోగిస్తాం అనమాట. సో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని సమానంగా పంచిపెట్టాలి అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉన్నారంట. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమానంగా పంచిపెట్టాలి అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి సమానం అనే మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదైతే ఉందో అది బాక్స్లో ఎక్కడుందో అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే సెకండ్ రోలో ఉన్నటువంటి ఈక్వటబుల్లీ అనే మాట ఏదైతే ఉందో దట్ ఈజ్ సూటబుల్ హియర్, అది మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ రీజనబుల్లీ, ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ, దాంట్లో మనం ఈక్వటబుల్లీ అనే ఏదైతే ఉందో వాటిని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే ఆన్సర్ సరిపోతుంది. దెన్ మూవింగ్ టు సిక్స్త్ వన్, after certain amount of growth the seedlings have to be taken out and shifted. The word shifted is underlined.
షిఫ్టెడ్ ఎల్స్వేర్ ఫర్ ఫర్దర్ గ్రోత్ ఆఫ్టర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్. అంటే గ్రోత్ మీన్స్ పెరుగుదల, కొంత పెరుగుదల, గ్రోత్ ఏదైతే ఉందో కొంత పెరుగుదల సంభవించిన తర్వాత ఈ సీడ్లింగ్స్ మీన్స్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి హ్యావ్ టు బి టేకెన్ అవుట్. వాటిని ఎక్కడైతే ఉంచారో అక్కడి నుంచి బయటికి తీసేస్తారంట. అండ్ షిఫ్టెడ్ మీన్స్ చేంజ్డ్, మార్చటము, మార్పు. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో, చూడండి స్టూడెంట్స్ మీకు తెలుసు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యారా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాము, అలాగే స్కూల్ షిఫ్ట్ అయ్యాము, ఊరు షిఫ్ట్ అయ్యాము. ఓకేనా, షిఫ్ట్ అవడం అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి మనం షిఫ్టెడ్ అని చెప్పేసి అంటాము. ఎల్స్వేర్ ఫర్ ఫర్దర్ గ్రోత్, ఫర్దర్ అదనంగా, ఇక మీద జరిగేది గ్రోత్, పెరుగుదల. అంటే అప్పటి వరకు నాటినటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా బాగా పెరగాలి అంటే వాటిని ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి మార్చాలి అంట. సో మార్చటము, షిఫ్టెడ్కి మార్చడం అనే మీనింగ్ ఇచ్చేది మనకి ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ట్రాన్స్ప్లాంటెడ్. ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ట్రాన్స్ప్లాంటెడ్ అనేది మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము ఈ షిఫ్టెడ్ అనే మాట ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం ట్రాన్స్ప్లాంటెడ్ అనే వర్డ్ రాస్తే ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ వన్, 7th వన్. షీ ట్రావెల్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జైటింగ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. షీ ట్రావెల్స్, ఆమె ఇష్టపడుతుంది, టు ఆల్ కైండ్స్, అన్ని రకాలైనటువంటి, ఎగ్జైటింగ్ మీన్స్ క్యూరియాసిటీ, ఆతృత కలిగించేటువంటి, లొకేషన్స్ అంటే స్థలాలు, ప్రదేశాలు, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల ప్రాంతంలో ఉన్నటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్రాంతాలకి వెళ్ళటం అంటే తనకి చాలా ఇష్టం అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే జర్నీ చేయడం, రకరకాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి ప్లేసెస్కి జర్నీ చేయడం అంటే తనకు బాగా ఇష్టం అంట. సో ఇక్కడ ఎగ్జైటింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. సో విభిన్నమైనటువంటి లేదా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అని మాట ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది. సో అలాంటి వర్డ్ మనకి ఏది ఉందా అని చెప్పేసి మనం కనుక ఒకసారి సెర్చ్ చేస్తే ఫస్ట్ రోలో 3rd వన్ ఎగ్జోటిక్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్ అనమాట. ఎగ్జోటిక్ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ వేరే ప్రాంతాల్లో ఉన్నది అని చెప్పేసి చెప్పుకోవడానికి మనకి ఇక్కడ అది సూటబుల్ అవుతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జైటింగ్, ఆ వర్డ్ ప్లేస్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం ఎగ్జోటిక్ అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 8th వన్. ద తిరుమల హిల్స్ ఆర్ కవర్డ్ బై లష్ గ్రీన్ ప్లాంట్స్. ద తిరుమల హిల్స్ అంటే కొండలు అనమాట. సో తిరుపతి ఏదైతే ఉందో, తిరుపతి అంటే తిరుమల, దాన్ని మనం తిరుమల అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఆ తిరుమల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కొండలు ఏవైతే ఉన్నాయవి దోస్ ఆర్ కవర్డ్ మీన్స్ కప్పివేయటము, బై లష్ గ్రీన్ ప్లాంట్స్, గ్రీన్ ఆకుపచ్చనైనటువంటి ప్లాంట్స్. సో తిరుమల కొండలు మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే మనకి ఆకుపచ్చని ప్లాంట్స్, చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. చెట్లు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో కనబడుతూ ఉంటాయి. అంటే తిరుమల ఆ ఘాట్ రోడ్ల నుంచి వెళ్తూ ఉన్నా లేదా చుట్టుపక్కల మొత్తము చూస్తూ ఉంటే కొండ లేదా కొండ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తము కూడా గ్రీనరీ ఉంటుందన్నమాట. అంటే పచ్చదనం కళ్ళకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఏరియా మొత్తం బాగా పచ్చగా ఉంటుంది అని ప్లాంట్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది అండర్లైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పచ్చదనము అనేది ఏదైతే ఉందో అది వచ్చేది ఎక్కడుందో ఒకసారి మనకి చూసుకుంటే ఫస్ట్ రోలో సెకండ్ వర్డ్ వెజిటేషన్. వెజిటేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రీనరీ అంటే పచ్చదనము అనమాట. సో అది మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది. సో ప్లాంట్స్ ప్లేస్లో మనం వెజిటేషన్ అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 9th వన్. ద జడ్జ్ అడ్వైజ్డ్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ టు సెటిల్ త్రూ డిస్కషన్. జడ్జి న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైజర్ సలహా ఇచ్చాడంట. ద డిస్ప్యూట్ అంటే గొడవ పడటం. డిస్ప్యూటింగ్ పార్టీస్, సో కోర్టుకు వచ్చినటువంటి ఈ గొడవ పడినటువంటి ఇరు వర్గాల వాళ్ళు, రెండు వైపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకు ఒక సలహా ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు. ఏం సలహా ఇచ్చాడంటే ఆయన టు సెటిల్ త్రూ డిస్కషన్, మీ మధ్య ఉన్నటువంటి ఈ విషయం అంటే ఈ గొడవకు సంబంధించిన విషయం ఏదైతుందో దాన్ని మీరు సంప్రదింపుల ద్వారా అంటే మాట్లాడుకోవడం ద్వారా మీరు చర్చించుకోండి అని చెప్పేసి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన సలహా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ గొడవ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గొడవ ఏదైతుందో అది మీ ఇద్దరు కూడా ఈ రెండు వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చించుకొని ఒకరికొకరు ఒక పరిష్కారానికి రండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో డిస్కషన్ అంటే చర్చించుకోవడము, సంప్రదింపులు జరుపుకోవడము. అదే మీనింగ్ ఇచ్చేది మనకి ఇక్కడ ఫస్ట్ రోలో 4th వన్ నెగోషియేషన్ మీన్స్
డిస్కషన్, నథింగ్ బట్ డిస్కషన్. అంటే ఒక విషయం ఏదైతే ఉందో దాన్ని మాటల ద్వారా చర్చించుకుని ఒక పరిష్కారానికి రావటాన్ని మనం నెగోషియేషన్స్ అని చెప్పేసి అంటాము. నెగోషియేషన్ అంటే విషయాన్ని చర్చించుకోవడము, నథింగ్ బట్ డిస్కషన్. సో అది ఇక్కడ మనకి సూటబుల్ కాబట్టి డిస్కషన్ అనే వాడు ఏదైతే ఉందో ఆ డిస్కషన్ అనే వాడు ప్లేస్లో మనం నెగోషియేషన్ రాస్తే సరిపోతుంది. అండ్ ద లాస్ట్ వన్, ద ఆల్కహాల్ ఎడిక్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ రికవరీ సెంటర్ ఫర్ బికమింగ్ ఏ నార్మల్ పర్సన్. ద ఆల్కహాల్ ఎడిక్ట్, ఆల్కహాల్ అంటే మద్యము, ఈ మద్యానికి ఎడిక్ట్ అంటే బానిస అయిపోవడం అనమాట, నథింగ్ బట్ స్లేవ్. ఈ మద్యానికి బానిస అయిపోయినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని హ్యాస్ టు బి పుట్ ఇన్ ఏ రికవరీ సెంటర్. రికవరీ మీన్స్ కోలుకోవటము. సో ఇతను బాగా మద్యానికి బానిస అయిపోయాడు అంటే అది లేకుండా ఉండలేని వాళ్ళని మనం బానిస అని చెప్పేసి అంటాం. సో అలా అయిపోయాడు కాబట్టి ఇతను మళ్ళీ ఫర్ బికమింగ్ ఏ నార్మల్ పర్సన్ అంటే మళ్ళీ సాధారణ స్థాయికి, అంటే నార్మల్ వ్యక్తిగా ఉండటానికి లేదా అతను అలా మార్చడానికి తీసుకెళ్ళి అతన్ని రికవరీ సెంటర్లో పడేయాలి. అంటే రికవరీ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉంచాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక ఆల్రెడీ 10 వర్డ్స్లో ఆల్రెడీ 9 అయిపోయినాయి, మనకి రిమైనింగ్ ఒకటే మిగిలింది. ఏంటిది? లాస్ట్ వన్, రీహాబిలిటేషన్ అంటే తిరిగి నిర్మించడం లేదా తిరిగి పాత స్థాయికి తీసుకురావడం అనమాట. ఇక్కడ అతను ఆల్కహాల్కి ఎడిక్ట్ కాబట్టి అతని నార్మల్ పర్సన్గా తీసుకురావాలి, అంటే మళ్ళీ పాత పొజిషన్ ఏదైతే ఉందో దానికి తీసుకురావాలి. దానికి మనకి ఇక్కడ రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అన్నమాట. మీరు వినే ఉంటారు ఈ మాట, ఏది? రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి. అంటే ఇలాంటి వాళ్ళకి అక్కడ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మళ్ళీ యాజ్ యూజువల్ రెగ్యులర్ పర్సన్గా రావడానికి ఏం చేస్తారు వాళ్ళు, ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో అది లీడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ గురించి టాపిక్. స్టూడెంట్స్, మనకి వొకాబులరీలో రోమన్ నెంబర్ 2లో ఇంకొక టాపిక్ ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. కింద మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్లో 2 వర్డ్స్ కింద అండర్లైన్ చేయడం జరిగింది అనమాట. సో ఆ యొక్క వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గమనించండి అని చెప్పేసి అంటున్నారు. ఇచ్చినటువంటి సెంటెన్స్ చూద్దాం ఒకసారి. వంగ్రీ మాతే ఈజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్. ద వర్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్, ఇట్ ఈస్ అండర్లైన్డ్ అండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకాలజీ. ద వర్డ్ ఎకాలజీ ఈజ్ అండర్లైన్డ్. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటలిస్ట్ అనే ఒక పదము, ఎకాలజీ అనే చెప్పేసి ఒక పదం, ఈ రెండు కూడా అండర్లైన్ చేయడం జరిగింది. ఇన్ ద అబోవ్ సెంటెన్స్, పైన ఇచ్చినటువంటి వాక్యంలో ఎన్విరాన్మెంటలిస్ట్, ఈ అండర్లైన్ చేసినటువంటి ఫస్ట్ పదం ఎన్విరాన్మెంటలిస్ట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈజ్ స్టాండ్స్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. సో ఈ ఎన్విరాన్మెంటలిస్ట్ అనే పదం ఏదైతే ఉందో అది దేని తెలియజేస్తుంది అంటే ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే కన్సర్న్డ్ పట్టించుకుంటూ ఉంటారో అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పర్యావరణం ఏదైతే ఉందో దాని గురించి ఎవరైతే పట్టించుకుంటూ ఉంటారో, అట్లాగే అండ్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్, ఆ పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం కోసం, అట్ ద సేమ్ టైం ఆ పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ అంటే రక్షణ, ఆ పర్యావరణానికి రక్షణ కల్పించడం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో దోస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పేసి అంటాము. అంటే పర్యావరణవేత్త, తెలుగులో చెప్పాల్సి వస్తే దాన్ని మనం పర్యావరణవేత్త. అంటే వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? వీళ్ళు ఎప్పుడు కూడా పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం మెరుగుపరచాలని, అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని రక్షణ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క డ్యూటీ. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఎకాలజీ అని చెప్పేసి మనకి సెకండ్ వర్డ్ ఇచ్చాడు. ఎకాలజీ స్టాండ్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్. ఇక్కడ ఎకాలజీ అంటే స్టడీ మీన్స్ అధ్యయనము. రిలేషన్ ఆఫ్ యానిమల్స్, జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాంట్స్, మొక్కలు, చెట్లు గురించి, అట్ ద సేమ్ టైం యానిమల్స్, జంతువులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి అధ్యయనం చేసేదాన్ని మనం ఎకాలజీ అని చెప్పేసి అంటాము. వీటి గురించి అధ్యయనం చేసేదాన్ని అంటే మనుషుల గురించి, జంతువుల గురించి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఎకాలజీ అని చెప్పేసి అంటాం అనమాట. బోత్ ద వర్డ్స్ స్టాండ్ ఫర్ మెనీ వర్డ్స్. ఒక్కసారి వీటిని మనం బాగా గమనిస్తే ఈ అండర్లైన్ చేసినటువంటి ఎన్విరాన్మెంటలిస్ట్, అట్ ద సేమ్ టైం మూవింగ్ టు సెకండ్ వన్ ఎకాలజీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పదాలు కూడా
మనకి ఒక పెద్ద మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఒక చిన్న వర్డ్లో తెలియజేస్తుంది. ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే మనం చెప్పుకున్నాం ఏది, ఎవరైతే ఒక వ్యక్తి పర్యావరణాన్ని గురించి పట్టించుకుంటూ పర్యావరణాన్ని మెరుగుపరుస్తూ పర్యావరణానికి రక్షణ కల్పిస్తారో అలాంటి వాళ్ళని ఎన్విరాన్మెంటలిస్ట్ అంటారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే అసలు ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఎవరు, వాళ్ళ డ్యూటీ ఏంటనేది అంతా మొత్తం కూడా చెప్పకుండా దీని మొత్తాన్ని కూడా మనం ఒకే ఒక వర్డ్లో ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పేసి చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎకాలజీ అనే మాట ఏదైతే ఉందో అది కూడా, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎకాలజీ అంటాము. ఇది మొత్తం చెప్పకుండా మనం ఏం చేసాం, ఇక్కడ షార్ట్గా ఉన్నటువంటి ఒక ఎకాలజీ అనే మాట ఉపయోగించామన్నమాట. సో దే ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇలాంటి వాటిని అంటే వర్డ్స్ స్టాండ్ ఫర్ మెనీ వర్డ్స్. కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయవి ఎక్కువ పదాలను తెలియజేయడానికి, అంటే ఎక్కువ పదాలు ఇచ్చే మీనింగ్ మొత్తాన్ని కూడా ఒక్క పదంలో తెలియజేయడానికి ఉపయోగించే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పేసి అంటాము. దీస్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్, అంటే ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పేసి అంటాము. ఫస్ట్ యూనిట్లో మనకి సి రీడింగ్ ఐ విల్ రీడ్ లెసన్ తర్వాత కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్పుకున్నాం మనం. ఫ్యాటలిస్ట్ అని చెప్పేసి శానిటేరియను. సో దానికి కంటిన్యూషన్లో మనకి ఇప్పుడు అంటే 5వ యూనిట్లో ఉన్నటువంటి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మనం కొన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు మనకి ఈ 5th యూనిట్లో ఇంకొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యూనిట్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ కాల్డ్? ఈ దిగువ తెలిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తాము అంటే మనకి ఏమిస్తారు ఇక్కడ, వాళ్ళు చేసేటువంటి డ్యూటీ కానీ, వాళ్ళు దేని గురించి అధ్యయనం చేస్తారో కానీ, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏ ఫీల్డ్లో ఉంటుందో కానీ అవన్నీ మనకి ఇస్తారనమాట. ఇంత పెద్ద సెంటెన్స్ ఉపయోగించకుండా దీని మొత్తానికి తెలియజేయడానికి ఒక చిన్న వన్ వర్డ్ ఉపయోగిస్తాము. వాటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తామో మనకి ఇక్కడ రాయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫస్ట్ వన్, ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్స్. ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, స్టడీస్ అధ్యయనం చేస్తాడో, హ్యూమన్ రేస్ అంటే మానవాళి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పుట్టుక గురించి, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ అంటే మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఎలా పుట్టాడు, మనిషి యొక్క పుట్టుక ఎప్పటి నుంచి జరిగింది, ఆ యొక్క పుట్టుకలో ఉన్నటువంటి దశలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటాం. ఫర్ సపోజ్ ఎప్పుడో పుట్టినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం హోమోసెపియన్స్ అంటే మీరు సోషల్లో స్టూడెంట్స్ నేర్చుకునే ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం హోమోసెపియన్స్ అని చెప్పేసి అంటాము కదా. అంటే మనిషి ఫస్ట్ కోతి నుంచి పుట్టాడు, ఆ తర్వాత రాను రాను మనిషిలో వచ్చినటువంటి చేంజెస్ ఎలా వచ్చాయి అని చెప్పేసి ఇది మొత్తము కూడా అంటే మనిషి యొక్క పుట్టు గురించి అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఏమని పిలుస్తామంటే యాంథ్రోపాలజిస్ట్. ఇలాంటి వ్యక్తులు మనం ఏమని పిలుస్తామంటే యాంథ్రోపాలజిస్ట్. సో స్పెల్లింగ్ వచ్చేసరికి మనకి ANTHOROLOGIST. మరొకసారి యాంథ్రోపాలజిస్ట్, ANTHOROPOLOGIST, anthropologist. Then moving to second one, a person who studies the remains of buildings and the objects found in the ground. A person ఒక వ్యక్తి, who ఎవరైతే, స్టడీస్ అధ్యయనం చేస్తారు, ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అంటే పాత పడిపోయినటువంటి భవనాలు, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ ఆబ్జెక్ట్స్ వస్తువులు, ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్ నేలలో అంటే నేల లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము అంటే వీళ్ళ డ్యూటీ ఏంటి, ఎప్పుడో క్రీస్తు పూర్వంగానే పాతకాలం నాటి బిల్డింగ్లు, భవంతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైం భూమి లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే అలాంటి వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అని చెప్పేసి పిలుస్తాము. అలాంటి వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే పురాతత్వ శాస్త్రవేత్త. సో దీనికంటూ ఒక శాస్త్రం కూడా ఉంది. అంటే దీని గురించి అధ్యయనం చేసేవాడినేమో మనం ఆర్కియాలజిస్టు అంటే, ఇలాంటి వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్కియాలజీ అని పిలుస్తాము. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆర్కియాలజీ అని పిలుస్తాము.
ఈ అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనం ఆర్కియాలజిస్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పాత పడిపోయినటువంటి భవంతులు, బిల్డింగులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేసి వీటిని ఎవరు కట్టించారు, ఏ శతాబ్దంలో కట్టించారు, వీటి యొక్క స్పెషాలిటీ ఏంటని చెప్పేసి ఎప్పుడు కూడా వీటి గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం భూమి లోపల ఉన్నటువంటి పాతవి శిలాశాసనాల గురించి కానీ మిగతావి కానీ వీటన్నిటి గురించి కూడా వీళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అని చెప్పేసి అంటాము. సో ఆర్కియాలజిస్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి ARCHAEOLOGIST. మరొకసారి ARCHAEOLOGIST, ఆర్కియాలజిస్ట్, పురాతత్వ శాస్త్రవేత్త. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త, హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో ఎర్త్ భూమి గురించి, ద ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్, భూమి లోపల ఉన్నటువంటి రాక్స్, ఈ రాళ్ళు బండరాళ్ళు ఏవైతే వీటి గురించి అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఏమని పిలుస్తాము అంటే వీళ్ళ డ్యూటీ ఏంటంటే అసలు ఈ భూమి అనేది ఎలా పుట్టింది, ఈ భూమి పుట్టి ఎలా జరిగింది, ఈ భూమి లోపల ఉన్నటువంటి రకరకాల రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేసే వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే జియాలజిస్ట్. మనం ఏమని పిలుస్తామంటే జియాలజిస్ట్. వాళ్ళని తెలుగులో చెప్పాలంటే భూగర్భ శాస్త్రవేత్త అంటాము. భూగర్భ శాస్త్రవేత్త. సో దాని స్పెల్లింగ్ వచ్చేసి మనకి స్పెల్లింగ్ వస్తుందంటే GEOLOGIST, జియాలజిస్ట్. GEOLOGIST, జియాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ఆ శాస్త్రం ఏదైతుందో దాన్ని మనం జియాలజీ అంటాము. భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రం అయితేనేమో జియాలజీ, అధ్యయనం చేసే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను మనం జియాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో బర్డ్స్ పక్షుల గురించి, సైంటిఫికల్లీ శాస్త్రీయంగా పక్షులు ఏవైతే ఉన్నాయో రకరకాలైనటువంటి పక్షులు వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తిని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. అంటే వీళ్ళ డ్యూటీ ఏంటి, ఎప్పుడు వేరే ప్రాంతాల నుంచి లేదా వలస వచ్చే పక్షులు రకరకాల ప్రాంతాల్లో లేదా రకరకాల ఖండాల్లో ఉన్నటువంటి పక్షుల గురించి వీళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం ఆర్నిథాలజిస్ట్ అంటాము. ఆర్నిథాలజిస్ట్ అంటే ఈ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతే ఉందో దాన్నేమో ఆర్నిథాలజీ అంటాము. ఈ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తిని మనం ఆర్నిథాలజిస్ట్ అంటాము. సో ఆర్నిథాలజిస్ట్ మనకి స్పెల్లింగ్ వచ్చేసరికి ORINITHOLIGST, ఆర్నిథాలజిస్ట్. ORINITHOLOGIST, ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్త. దెన్ మూవింగ్ టు ఫిఫ్త్ వన్, ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్, ఒక శాస్త్రవేత్త హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తాడో ఫిజిక్స్ గురించి, అంటే భౌతిక శాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి అధ్యయనం చేసే అలాంటి వాళ్ళని మనం ఫిజిసిస్ట్. అలాంటి వాళ్ళని మనం ఏమైనా పిలుస్తామంటే ఫిజిసిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. PHYSICIST, ఫిజిసిస్ట్ అంటే ఫిజిక్స్ గురించి, భౌతిక శాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి అధ్యయనం చేసే వాళ్ళని మనం ఫిజిసిస్ట్ అంటాం. నెక్స్ట్ వన్, ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. ఏ డాక్టర్, ఒక వైద్యుడు, హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్ మీన్స్ వ్యాధులు. హార్ట్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటున్నాడు. గుండెకి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని, అంటే వాటిని నయం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అట్లాంటి డాక్టర్ని ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటున్నాడు. అలాంటి వాళ్ళు మనం కార్డియాలజిస్ట్ అని చెప్పేసి అంటాము. ఏమంటాము? కార్డియాలజిస్ట్. CARDIOLOGIST, కార్డియాలజిస్ట్. CARDIOLOGIST, కార్డియాలజిస్ట్. సో హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతుందో దాన్ని మనం కార్డియాలజీ అంటాము. హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమో కార్డియాలజీ అంటాము. ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యూర్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కార్డియాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రీజన్. ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే బిలీవ్స్ నమ్ముతాడో ఏమని, సాల్వింగ్ మీన్స్ పరిష్కరించడము, హ్యూమన్ మనుషులు, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రాబ్లమ్స్ సమస్యలు అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తారంటే ఎట్లా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రీజన్ మీన్స్ కారణాలను ఉపయోగించుకొని లేదా
వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని మనుషుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే రేషనలిస్ట్. ఏమని పిలుస్తాము వాళ్ళని? రేషనలిస్ట్. RATIONALIST. RATIONALIST. రేషనలిస్ట్. నెక్స్ట్ వన్, ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్. ఏ సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త, హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో యానిమల్స్ జంతువుల గురించి, అలాగే అండ్ దేర్ బిహేవియర్ ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిహేవియర్ ప్రవర్తన, జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి అని చెప్పేసి అంటే జంతువుల యొక్క పుట్టుపూర్వత్రాల గురించి మొత్తాన్ని అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఏమని పిలుస్తాము అంటే జువాలజిస్ట్ అని పిలుస్తాము. అతన్ని మనం జువాలజిస్ట్. స్పెల్లింగ్ వచ్చేసరికి మనకి ZOOLOGIST. జువాలజిస్ట్. ZOOLOGIST. అంటే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తినేమో జువాలజిస్ట్ అంటాము. వీటి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని మనం జువాలజీ అని పిలుస్తాము. శాస్త్రాన్ని అయితే ఏమో జువాలజీ, వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్రవేత్తను మనం జువాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ వన్, ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్. ఒక శాస్త్రవేత్త హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో మైండ్ మనస్సు ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మనస్సు ఏదైతే ఉందో మనస్సును గురించి అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటారు. అంటే మనిషికి సంబంధించినటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిని పరిష్కరించే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము అంటే సైకాలజిస్ట్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? సైకాలజిస్ట్. స్పెల్లింగ్ వచ్చేసరికి మనకి PSYCHOLOGIST. సైకాలజిస్ట్. స్టూడెంట్స్ ఇందులో మనకి ఫస్ట్ లెటర్ పి అనేది ఏదైతే ఉందో అది సైలెంట్ అనమాట. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది పి, అది ఇక్కడ మనకి సైలెంట్, దాన్ని మనం ప్రొనౌన్స్ చేయ అవసరం లేదనమాట. మళ్ళొకసారి సైకాలజిస్ట్. PSYCHOLOGIST. సైకాలజిస్ట్. అంటే మనిషి యొక్క మనసును గురించి అధ్యయనం చేసేవాడిని ఏమో మనం సైకాలజిస్ట్ అంటే, మనిషి యొక్క మనసుల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సైకాలజీ అంటాము. శాస్త్రాన్ని అయితేనేమో సైకాలజీ, అధ్యయనం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమో సైకాలజిస్ట్ అని చెప్పేసి మనం అంటాము. ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే. ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే సాల్వ్స్ పరిష్కరిస్తారో ప్రాబ్లమ్స్ సమస్యలు ఇన్ ఏ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే. ప్రాక్టికల్గా ఆలోచించి అంటే తార్కికంగా ఆలోచించి మనుషులకు వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా పరిష్కరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం ఏమని పిలుస్తాము అంటే ప్రాగ్మటిస్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఏమని పిలుస్తాము? ప్రాగ్మటిస్ట్. PRAGMATIST. ప్రాగ్మటిస్ట్. PRAGMATIST. నెక్స్ట్ వన్, 11th వన్, ఏ పర్సన్ హూజ్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్. ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూజ్ ఎవరిదైతే, జాబ్ మీన్స్ పని లేదా ఉద్యోగము, టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దంతాలు, పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పట్టించుకునేవాడు లేదా వాటిని గురించి జాగ్రత్తలు చెప్పేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం ఏమని పిలుస్తాము అంటే అలాంటి వాళ్ళని మనం డెంటిస్ట్. ఏమని పిలుస్తాం మనం? డెంటిస్ట్. అంటే దంత వైద్యుడు. DENTIST. డెంటిస్ట్ అని చెప్పేసి మనం అంటాము. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్. ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే స్టడీస్ అధ్యయనం చేస్తారో లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అంటే భాషలు. లాంగ్వేజెస్ అంటే భాషలు. భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల గురించి అధ్యయనం చేసే వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళని మనం లింగ్విస్ట్ అంటాము. అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? లింగ్విస్ట్. LINGUIST. లింగ్విస్ట్. LINGUIST. లింగ్విస్ట్. అంటే ఇతని యొక్క డ్యూటీ ఏంటంటే భాషలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పుట్టుపూర్వత్రాలు వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తిని మనం లింగ్విస్ట్ అని చెప్పేసి అంటాము. స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి రోమన్ నెంబర్ 3, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాటిలో కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద అండర్లైన్ చేయడం జరిగిందనమాట. సో వాటి యొక్క రైట్ ఫార్మ్స్, అప్రాప్రియేటివ్ ఫార్మ్స్ అంటే కరెక్ట్ ఫామ్ ఏదైతే ఉందో అది రాయండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని నౌన్ ఫార్మ్స్ ఇస్తే కొన్ని అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఇస్తున్నారు అనమాట. అంటే కొన్ని వాటికేమో మనం నౌన్ ఫార్మ్స్ రాయాల్సి ఉంటుంది, కొన్ని వాటికేమో అడ్జెక్టివ్ ఫార్మ్స్ రాయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్,
It is everyone's duty to keep the environs clean. With the cooperation of the citizens of the government can protect the dash. It is everyone's duty. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది టు కీప్ ఉంచడము. ద ఎన్విరాన్స్ క్లీన్. ఎన్విరాన్స్ మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలను మనం క్లీన్ పరిశుభ్రంగా ఉంచడం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి యొక్క డ్యూటీ. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద సిటిజన్. సో ఇలా పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచడానికి మనకి సిటిజన్స్ అంటే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోఆపరేషన్ సహాయం మనకు అవసరం. ఎవరికి? ద గవర్నమెంట్, ప్రభుత్వానికి. సో అలా కనుక చేస్తే క్యాన్ ప్రొటెక్ట్, మనం కాపాడుకోవచ్చు ఈ యొక్క పరిసరాలు. ఇలాంటి మొత్తం పరిసరాలను కలిపితే మనం దాని మొత్తాన్ని ఏమని పిలవచ్చు? ఇలాంటి మొత్తం పరిసరాలను కలిపితే దాన్ని మనం పర్యావరణము అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? పర్యావరణము. పర్యావరణాన్ని మనం ఏమంటాం? ఇక్కడ ఎన్విరాన్స్, దీనికి పర్యావరణము అని వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది? అది ఎన్విరాన్మెంట్. ENVIRONMENT అని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మరొకసారి ఎన్విరాన్మెంట్, ENVIRONMENT, ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ వన్, ద గవర్నమెంట్ అనే వర్డ్ ఏదైతుందో మనకు అండర్లైన్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ద డే షుడ్ షో ఇట్స్ capability by providing good dash of people. Government of the day should show its capability by providing good to dash people. ప్రభుత్వం ఏదైతే ఉందో అది చూపించాలంట అందరికీ కూడా. ఇట్స్ క్యాపబిలిటీ అంటే చేసి చూపించడము, ప్రొవైడింగ్ కల్పించడము, గుడ్ డాష్ పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజల్ని ఏం చేస్తుంది? ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళు? ప్రజల్ని పరిపాలించేవాళ్ళు. సో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో తను ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. సో పరిపాలన అనే మాట మనం ఏమంటామంటే గవర్నెన్స్ అంటాము. గుడ్ గవర్నెన్స్, ఈ మాట వినే ఉంటారు మీరు, మంచి పరిపాలన అని చెప్పేసి. సో ఇక్కడ మనకు వచ్చేసి గవర్నెన్స్. సో స్పెల్లింగ్ వచ్చేసి GOVERNCE, గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన, GOVERNCE. దెన్ నెక్స్ట్ వన్, Wangari Maathai was successful in transforming. The word transforming, it is underlined. Women of Africa and the dash made her happy. వంగరీ మాతయ్ తిను ఎవరైతే ఉందో షీ వాజ్ సక్సెస్ఫుల్, తను విజయం సాధించింది. దేంట్లో? ట్రాన్స్ఫార్మింగ్ మీన్స్ చేంజ్, మార్చడము, ఆర్ షిఫ్టెడ్, మార్చడము. ఉమెన్ ఆఫ్ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తను మార్చడంలో, అంటే ఇదివరకు ఎలా ఉన్నారో దాని నుంచి కాకుండా కొంచెం సివిలైజ్డ్, నాగరికత తెలిసే వాళ్ళలాగా మార్చడంలో తను సక్సెస్ అయ్యింది. అండ్ డాష్ మేడ్ హర్ హ్యాపీ. సో వాళ్ళ యొక్క మార్పు ఏదైతే ఉందో అది తనకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ఇక్కడ తను మార్పులు మార్చింది. సో ఆ యొక్క మార్పు ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఏమని పిలుస్తాం? దాన్ని ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్. ఆన్సర్ వచ్చేసి TRANSFORMATION. మరొకసారి ట్రాన్స్ఫర్మేషన్, TRANSFORMATION, ట్రాన్స్ఫర్మేషన్. Then moving to fourth one, we must restore. The word restore, it is underlined. We must restore our environment and always try to ensure its dash. మనము మస్ట్ తప్పనిసరిగా రీస్టోర్ అంటే తిరిగి నిర్మించుకోవాలి. అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణం ఏదైతే ఉందో. అండ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించాలి. టు ఎన్జ్యూర్ ఇట్స్, ఈ యొక్క పర్యావరణం ఏదైతే ఉందో ఆ నెలకొల్పే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా కొనసాగిస్తూ ఉండాలన్నమాట. సో దానికి ఆన్సర్ వచ్చేసరికి మనం ఏమవుతుంది? రీస్టోరేషన్. ఏమవుతుంది ఆన్సరు? రీస్టోరేషన్. అంటే RESTORATION. దెన్ మూవింగ్ టు ఫిఫ్త్ వన్, న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు. ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఏవైతే ఉన్నాయవి కెన్ బి సస్టైన్డ్, వాటిని అలా ఆపి ఉంచాలి. మీన్స్ టు బి హోల్డ్, నిలుపుదల చేసి ఉంచాలన్నమాట. ఇఫ్ ఓన్లీ, అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలా నిలిపి ఉంచుతామో, ఓన్లీ దెర్ ఈజ్ డాష్ మేనేజ్మెంట్ ఆఫ్ దెమ్, వాటి యొక్క పనితీరు ఏదైతే ఉందో, వాటి యొక్క నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు. సో ఇక్కడ సస్టైన్ అనేది అండర్లైన్ చేసిందో దానికి మనకు సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఏమవుతుంది? సస్టైనబుల్ అంటే అప్పుడు మాత్రమే ఈ యొక్క న్యాచురల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క
పంపిణీ ఏదైతే ఉందో అది మనకి సక్రమంగా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, సస్టైనబుల్. SUSTAINABLE సస్టైనబుల్. SUSTAINBLE సస్టైనబుల్ అవుతుంది ఆన్సరు, సస్టైనబుల్. దెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, 6th one. వంగ్రీ మాతై ఈజ్ an environmental activist. The word activist, it is underlined. వంగ్రీ మాత ఎవరైతే ఉందో తను ఒక పర్యావరణ కార్యకర్త. యాక్టివిస్ట్ అంటే కార్యకర్త. హర్ డాష్ లెడ్ హర్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్. ఆవిడ చేసినటువంటి ఇవి తనకి నోబెల్ శాంతి బహుమతిని అందించాయి. ఈ వంగ్రీ మాత ఎవరైతే ఉందో తను ఒక మంచి పర్యావరణ కార్యకర్త. సో తను చేసినటువంటి అవి ఏవైతే ఉన్నాయవి తనకి నోబెల్ శాంతి బహుమతిని అందించాయంట. కార్యకర్తలు ఏం చేస్తారు, కార్యకర్తలు చేసే వాటిని మనం కార్యకలాపాలు అని చెప్పేసి అంటాము. ఏమంటాం వాటిని, కార్యకలాపాలు. సో అక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్ అనేది దాని నుంచి మనం యాక్టివిటీస్ అనే ఫామ్ రాస్తాము. ఏం రాస్తాము, యాక్టివిటీస్. సో ఆన్సరు యాక్టివిటీస్, ACTIVITIES యాక్టివిటీస్, కార్యకలాపాలు. ఇంకొకసారి యాక్టివిటీస్, ACTIVITIES యాక్టివిటీస్, కార్యకలాపాలు. హర్ యాక్టివిటీస్ ఆవిడ చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయవి లెడ్ హర్ అవి తనని ముందుకు నడిపించాయి. దేనికి, టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్ తనకి నోబెల్ శాంతి బహుమతి ఏదైతే ఉందో అది పొందడానికి. నెక్స్ట్ వన్, we were trying to respond to the basic needs of people in the rural areas. We were trying, మేము చాలా ప్రయత్నించాము. రెస్పాండ్, ప్రతిస్పందించడము. the word respond, it is underlined. to the basic needs of the people, basic ప్రాథమిక, needs అవసరాలు, people ప్రజలు. in rural areas గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మమ్మల్ని అడిగినప్పుడు మేము ప్రతిస్పందించాము, వెంటనే రెస్పాండ్ అయ్యాము. అవర్ డాష్ వాస్ వెల్ రిసీవ్డ్ బై దమ్. సో మా నుంచి వచ్చినటువంటి ఆ ప్రతిస్పందన ఏదైతే ఉందో వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మా యొక్క ప్రతిస్పందన వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో రెస్పాండ్ అనే మాట నుంచి మనం ఏం తయారు చేయొచ్చు, రెస్పాన్స్. RESPONSE రెస్పాన్స్. RESPONSE రెస్పాన్స్ మీన్స్ ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ, ద వర్డ్ డెవలప్డ్, ఇట్ ఈస్ అండర్లైన్డ్. అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంలో ద డాష్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇది ఏదైతే ఉందో అది సమతూకంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే అభివృద్ధి చెందిన దేశంలో ఏముంటుంది, అభివృద్ధి ఉంటుంది. సో డెవలప్డ్ అనే మాటను తీసుకుంటే దాని నుంచి మనం కొత్త ఫాము ఏం రాయొచ్చు, అప్రాపరేటివ్ వాడు ఇక్కడ డెవలప్మెంట్. ఇక్కడ వచ్చేసి మనం డెవలప్మెంట్. సో స్పెల్లింగ్ వచ్చేసి DEVELOPMENT, DEVELOPMENT డెవలప్మెంట్. ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో ద డెవలప్మెంట్ ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, అది సమతూకంగా ఉంటుంది. స్టూడెంట్ మనకి నెక్స్ట్ వొకాబులరీలో మనకి నెక్స్ట్ ఇచ్చినటువంటి టాస్క్ వచ్చేసరికి రోమన్ నెంబర్ 4, టిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్ యాజ్ సజెస్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక్కొక్క సెంటెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. సో ఆ వర్డ్ యొక్క అంటే ఆ అండర్లైన్ చేసిన పదం ఏదైతుందో అది ఈ ఇవ్వబడినటువంటి సెంటెన్స్, ఈ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యంలో అది ఏ మీనింగ్లో అంటే ఏ అర్థంలో ఉపయోగించబడింది. ఒక వాడికి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్న వాటికి మనకి 2 మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయవి ఏ మీనింగ్లో ఉపయోగించబడ్డాయి అంటే ఏ అర్థంలో ఉపయోగించబడ్డాయి, వాటికి తగినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏదైతుందో దాన్ని టిక్ మార్క్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాటికి తగ్గ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని టిక్ మార్క్ చేయమంటున్నాడు. అవేంటో చూద్దాం మనం. ఫస్ట్ వన్, ఫర్ మీ నాకు సంబంధించినంత వరకు, మై గ్రేటెస్ట్ యాక్టివిటీ నాకు సంబంధించినంత వరకు నేను చేసినటువంటి గొప్ప పని ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ టు ప్లాంట్ ఏ ట్రీ చెట్టుని నాటటము. ఇక్కడ మనకి ప్లాంట్ మీన్స్ మొక్క కింద అండర్లైన్ చేయడం జరిగింది. సెడ్ వంగ్రీ మాత, ఈ మాట చెప్పింది ఎవరు, వంగ్రీ మాత. తను ఏం చెప్తుందంటే నాకు సంబంధించినంత వరకు ఏదైనా గొప్పదైనటువంటి పని ఏదైనా ఉందా అంటే అది ఒక మొక్కని నాటటమే అని మనకి ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ వాక్యాన్ని గమనిస్తే మనకి ఇక్కడ ప్లాంట్ అనే మాట ఏదైతే ఉందో దాని కింద అండర్లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్లాంట్ అనే మాట ఏదైతే ఉందో దానికి అర్థం ఏమిటి అని చెప్పేసి మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ లివింగ్ థింగ్ విత్ స్టెమ్, రూట్స్, బ్రాంచెస్ అండ్ లీవ్స్. ఒక లివింగ్ థింగ్ ప్రాణంతో ఉన్నటువంటి ఒక వస్తువు,
దానికి స్టెమ్ కాండం ఉంటుంది, రూట్స్ వేళ్ళు ఉంటాయి, బ్రాంచెస్ కొమ్మలు ఉంటాయి, అండ్ లీవ్స్ ఆకులు ఉంటాయి. ప్లాంట్ అంటే ఈ మీనింగా, లేదా పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో, విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రౌండ్ నేలలో పెట్టి పెరిగేలా చేయటమా. ఈ రెండిట్లో ఏది కరెక్టు అంటే ఇక్కడ మామూలుగా ప్లాంట్ అంటే మొక్క, అది నామవాచకంగా తీసుకుంటే, కానీ ఇక్కడ అండర్లైన్ చేస్తున్న ప్లాంట్ ఏంటంటే తను ఏం చెప్తుంది, మై గ్రేటెస్ట్ యాక్టివిటీ, నాకు సంబంధించినంత వరకు గొప్పదైన పని ఏదైనా ఉంది అంటే అది షీఈ్ టు ప్లాంట్ ఏ ట్రీ, చెట్టు నాటటము. ఇక్కడ ప్లాంట్ అంటే నాటటము అనమాట. సో లివింగ్ థింగ్ కాదు ఇక్కడ. ప్లాంట్ అంటే ఏదైతే ఉందో స్టెమ్, రూట్స్, బ్రాంచెస్ ఉన్నటువంటి మొక్క కాదు ఇక్కడ. తను చెప్పే అర్థం ఏంటంటే చెట్టును నాటటము అనే మీనింగ్ ఇక్కడ మనకి ప్లాంట్ అనే వాడిని ఉపయోగించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో. పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో. గ్రౌండ్ అంటే నేల లోపల విత్తనాలు పెట్టి అవి పెరిగేలా చేయటము. దట్ ఈస్ కాల్డ్ ప్లాంట్. మీన్స్ ప్లాంట్ అంటే మీనింగ్ ఇక్కడ ఇది. దెన్ సెకండ్ వన్, మై అంకుల్ వాంట్స్ టు బిల్డ్ ఏ కెమికల్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కూడా మనకి ప్లాంట్ అనే మాట కింద అండర్లైన్ చేయడం జరిగింది. మై అంకుల్, మా అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన వాంట్స్ కోరుకుంటున్నారు, టు బిల్డ్ నిర్మించాలని, ఏ కెమికల్ ప్లాంట్ ఒక రసాయన కర్మాగారము. ప్లాంట్ హియర్, ప్లాంట్ మీన్స్ కర్మాగారము. ప్లాంట్ మీన్స్ కర్మాగారము ఎక్కడ, హైదరాబాద్లో. సో ఇక్కడ ప్లాంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏ ప్రోడక్ట్, ప్లాంట్ అంటే ఒక ఉత్పత్తి అని, లేదా బి ఏ ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీ అని చెప్పేసి. సో ఇక్కడ ప్లాంట్ అంటే ఏంటి, ఏ ఫ్యాక్టరీ, కర్మాగారము. కెమికల్ ప్లాంట్ అంటే ఒక రసాయన కర్మాగారము అని అర్థము. సో హియర్ బి ఇట్ ఈస్ సూటబుల్, మీన్స్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్. అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మస్ట్ కంపల్సరీ హ్యావ్ కలిగి ఉండాలి ఒక క్లీన్. ఇక్కడ మనకి క్లీన్ అనే మాట కింద అండర్లైన్ చేశారు. క్లీన్ ఎలాంటిది, డ్రైవింగ్ లైసెన్స్ అంట. అంటే ఇక్కడ ఏదో మేబీ ఒక డ్రైవర్ జాబ్కి ఏదో ఇంటర్వ్యూ జరుగుతున్నట్టుంది. అందుట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఒక కండిషన్ ఏంటంటే ఆ వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్లీన్ ఆ మాట అండర్లైన్ చేశారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఈ అండర్లైన్ చేసినటువంటి మాట క్లీన్ అంటే ఏంటి అర్థం అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్, క్లీన్ అంటే కంప్లీట్ డ్రైవింగ్ లైసెన్స్, పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అర్థమా, లేకపోతే నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ అని అర్థమా, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాంగు చేయనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేనటువంటి వాళ్ళు అని అర్థం. సో హియర్ ఇక్కడ మనకి థర్డ్ వన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, బి నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఇంతకుముందు ఎప్పుడు కూడా తప్పు చేయని వాళ్ళు, అంటే ఎటువంటి ప్రమాదాలు ఏవి చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి బి ఇక్కడ అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్, హీ థింక్స్ దట్ హీ షుడ్ ఐదర్ రిజైన్ ఆర్ కమ్ క్లీన్. ఇక్కడ కూడా మనకి పెయిన్ ఉన్నటువంటి క్లీన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, కానీ ఇక్కడ క్లీన్ ఇంకా వేరే అర్థంలో, అంటే వేరే మీనింగ్లో ఉపయోగించడం జరిగిందనమాట. హీ థింక్స్ అతను అనుకుంటున్నాడు ఏమని, దట్ హీ షుడ్ ఎయిదర్ రిజైన్. అతనికి 2 ఆప్షన్సే ఉన్నాయి, 2 ఉన్నాయి ఆప్షన్స్. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ హీ షుడ్ ఎయిదర్ రిజైన్, అయితే తను రాజీనామా చేయాలి, ఆర్ కమ్ క్లీన్, లేదా తన మీద ఎటువంటి నేరం లేదు అని నిరూపించుకొని రావాలి. అతనికి ఉన్నటువంటి ఆప్షన్స్ 2. ఒకటి ఎయిదర్ రిజైన్, అయితే రాజీనామా చేయటం, ఆర్ కమ్ క్లీన్, లేదా తన మీద ఎటువంటి నేరం లేదని చెప్పేసి నిరూపించుకొని రావటం. ఇక్కడ క్లీన్ అనే మాట ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో క్లీన్ మీనింగ్ ఏంటనేది మనకి ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఫ్రీ ఫ్రమ్ డర్ట్, అంటే మురికి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటమా, బి యాజ్ నాట్ కరప్ట్, తను ఎటువంటి అవినీతి చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవటమా. 2 ఆప్షన్స్ ఇచ్చారు, మురికి ఏదైతే దాని నుంచి బయటపడటము, ఆర్ యాజ్ నాట్ కరప్ట్, తాను ఎటువంటి తప్పు చేయలేదు లేదా ఎటువంటి అవినీతికి తను పాలు పడలేదు అని చెప్పేసి అనుకోవటమా. హియర్ బి యాజ్ నాట్ కరప్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్, నీ యొక్క చెయ్యి ఏదైతే ఉందో దాన్ని నా భుజం మీద పెట్టు. ఇక్కడ రెస్ట్ అనే మాట ఏదైతే ఉందో దాన్ని మనకి అండర్లైన్ చేయడం జరిగిందనమాట. సో రెస్ట్ అంటే మనకు తెలిసి విశ్రాంతి తీసుకోవడం అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి రెండు ఇచ్చాడు అక్కడ కూడా ఆప్షన్స్. ఒకటి ఫస్ట్ వన్ ద రిమైనింగ్ పార్ట్ అండ్ ద సెకండ్ వన్ సపోర్ట్. రిమైనింగ్ పార్ట్ అండ్ సపోర్ట్. సో మేబీ అతను ఏదో ఒక యాక్సిడెంట్ గురవడమో ప్రమాదానికి గురవటమో జరుగుంటుంది. ఈజ్ అనేబుల్ టు వాక్, అతను నడవలేకపోతున్నాడు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తన యొక్క షోల్డర్, తన యొక్క చెయ్యి ఏదైతే ఉందో అది సపోర్ట్ కోసం మిగతా పక్కన వాళ్ళ మీద చెయ్యాలి భుజం మీద వేయటం జరుగుతుంది అనమాట. సో హియర్ రెస్ట్ మీన్స్ సపోర్ట్. ఇక్కడ రెస్ట్ అంటే ఏంటి, సపోర్ట్ అనమాట, బ్యాలెన్స్ కోసము.
సో అక్కడ ఆన్సర్ మనకి ఏదో సరిపోతుంది బి. నెక్స్ట్ వన్, ఆల్ అవర్ హోప్స్ రెస్ట్ ఆన్ యూ. ఇక్కడ కూడా మనకి రెస్ట్ అనే మాట కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఆల్ అవర్ హోప్స్, మా అందరి ఆశలు ఏవైతే ఉన్నాయో అవి నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి రెస్ట్ అనే మాట అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ సపోర్ట్, అవి మా అందరి ఆశలు ఏవైతున్నాయి అవి నేను సపోర్ట్ చేస్తున్నాయని అర్థమా, లేకపోతే మా అందరి ఆశలు ఏవైతున్నవి నీ మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థమా. సో డిపెండ్ మీన్స్ ఆధారపడటము. సో హియర్ ఈజ్ ఆల్సో బి, ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ కూడా మనకి బి ఏదైతుంది డిపెండ్ అంటే ఆల్ అవర్ హోప్స్ డిపెండ్ ఆన్ యూ, మా అందరి ఆశలు కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే అతను తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీద వీళ్ళ యొక్క ఆశలు ఆధారపడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, 7th వన్, ఏ పబ్లిషర్స్ నోట్ సేస్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. హియర్ ఇన్ ది సెంటెన్స్ ద వర్డ్ రైట్స్ ఇట్ ఈస్ అండర్లైన్డ్. ఇక్కడ మనకి ఈ రైట్స్ అనే మాట ఏదైతే ఉందో అది అండర్లైన్ చేయడం జరిగింది. ఏ పబ్లిషర్స్ నోట్, పబ్లిషర్ అంటే ఆ యొక్క బుక్ కానీ అది ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు అంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మనం పబ్లిషర్స్ అంటాం, పబ్లికేషన్స్ కదా. సో వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఆల్ రైట్స్ రిజర్వ్డ్, ఇది దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఏదైతే పబ్లిష్ చేశారో దానికి సంబంధించి అన్ని హక్కులు కూడా మాకే చెందుతాయి. అంటే కాపీ రైట్స్ అంటాము లేదా పేటెంట్ రైట్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు అస్ ఓన్లీ, మాకు మాత్రమే చెందుతాయి అని చెప్పేసి వాళ్ళు ఒక నోట్ రాయడం జరిగిందనమాట. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటున్నాడు. ఈ రైట్స్ హక్కులు అనే మాట దేన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ అథారిటీ, ఇది వాళ్ళ యొక్క అధికారాన్ని తెలియజేస్తుందా. ఆర్ బి ఇంట్రెస్ట్, ఇది వాళ్ళ యొక్క ఆసక్తిని తెలియజేస్తుందా. సో అన్నీ కూడా మాకే చెందుతాయి అంటే అన్నీ కూడా హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారం ఏదైతే ఉందో అది కూడా మొత్తం మాకే చెల్లుతుంది అనే మాటలు మనకి అది వాళ్ళ యొక్క ఇట్ ఇండికేట్స్ దేర్ అథారిటీ, అది వారి యొక్క అథారిటీ అంటే అధికారాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్, ఐ వాంట్ దిస్ పార్సిల్ టు బీ సెండ్ రైట్ అవే. ఐ వాంట్ దిస్ పార్సిల్ టు బీ సెంట్ రైట్ అవే. ఐ వాంట్ నేను కోరుకుంటున్నాను, దిస్ పార్సల్ ఈ పార్సల్ ఏదైతే ఉందో టు బీ సెంట్ దాన్ని పంపించాలి అని. రైట్ అవే మీన్స్ ఇక్కడ వాడు రైట్ ఏదైతే ఉందో అది అండర్లైన్ చేయడం జరిగింది. సో రైట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకు. ఒకటి ఇమీడియట్లీనా కంప్లీట్లీ అంటేనేమో పూర్తిగా, ఇమీడియట్లీ అంటే వెంటనే అని అర్థము. సో తను ఏం కోరుకుంటున్నాడు, తను ఏదో ఒక ఆర్టికల్లో ఏదో ఒక పార్సల్ తీసుకొచ్చాడు, దాన్ని వెంటనే పంపించాలి అనుకుంటున్నాడు. సో హియర్ రైట్ మీన్స్ ఇమీడియట్లీ. ఇక్కడ మనకి రైట్ అంటే అర్థం ఏది వస్తుందంటే ఇమీడియట్లీ వెంటనే అనమాట. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏ. దెన్ 9th వన్, హీ న్యూ దిస్ వాజ్ హిజ్ లాస్ట్ హోప్ ఆఫ్ విన్నింగ్. హీ న్యూ తనకు తెలుసు, దిస్ ఇది ఇప్పుడు ఏదైతే ఉందో అది ఈజ్ అతని యొక్క లాస్ట్ చివరి. ఇక్కడ లాస్ట్ అనే మాట ఏదైతే ఉందో అది అండర్లైన్ చేయడం జరిగింది. హోప్ ఆఫ్ విన్నింగ్ అంటే గెలవాలి అంటే తనకి మిగిలినటువంటి చివరి ఆశ ఇదే అనమాట. సో ఈ లాస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఏ, ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఫైనల్ చివరి ఆశ, ఆర్ మోస్ట్ రీసెంట్ ఇటీవలగా ఉన్నటువంటిదా అని చెప్పేసి. సో ఇక్కడ కూడా మనకి ఏ ఫైనల్ ఏదైతే ఉందో అది ఇక్కడ సూటబుల్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా ఏ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి మనకి ద లాస్ట్ థింగ్ షీ నీడెడ్ వాజ్ మోర్ అండ్ మోర్ వర్క్. ద లాస్ట్ థింగ్ చివరిగా తాను చేయాల్సినటువంటి పని ఏదైనా మిగిలి ఉంది అంటే షీ నీడెడ్ తనకు అవసరం అది ఏదంటే వాజ్ మోర్ అండ్ మోర్ వర్క్, తను ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ పని చేయగలగటం అనమాట. అంటే ఇదొక్కడ మాత్రం తనకి మిగిలి ఉంది అని చెప్పేసి చెప్పాల్సి వస్తే ఇక్కడ మనకి ఆ ఉద్దేశంలో మనకి లాస్ట్ అనే మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ అండర్లైన్ చేసిన లాస్ట్ మీనింగ్ ఏంటంటే ఏ ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్ ఆర్ మోస్ట్ రీసెంటా అంటున్నాడు. సో ఇక్కడ కూడా అంటే తను గెలవాలంటే కానీ మేబీ తను జీవితంలో ముందుకు ఎదగాలన్నా కూడా తనకు చేయాల్సినటువంటి ఒకే ఒకటి మిగిలింది ఏంటిది, షీ హ్యాడ్ టు డన్ మోర్ అండ్ మోర్ హార్డ్ వర్క్. తను ఇంకా బాగా కష్టపడాలి. సో తనకి మిగిలింది ఇది ఒక్కటే కాబట్టి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ ఆన్సరు ఏ ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్ ఇది మనకి సూటబుల్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్ ఇవి మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ అనమాట. సో ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలు చేయగానే వెంటనే మీకు అవి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. అవి రాగానే మీరు వీడియోని చూడొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో అది మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.